పరిశుద్ధుడును మహాగుణుడైన యేసయ్య అతి ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రియా దేవుని బిడ్డలు ఆత్మీయులు ప్రతిరోజు దేవుని వాక్యం వింటున్న అందరికీ కూడా ప్రభు పేట వందనాలు తెలియజేస్తూ ఈరోజు దేవుని వాక్య భాగంలోనికి వెళదాం. ఆదికాండము 18వ అధ్యాయము 2వ వచనం. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి. ఇక్కడ వాయుబడినటువంటి మాటలు ఈరోజు దేవుడు మనతో మాట్లాడే విషయం. దేవుని నమ్మినటువంటి అబ్రహాము అనే భక్తుడు దేవుడు అతన్ని దర్శించడానికి వచ్చినప్పుడు అతడు చేసిన పని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అప్పటికి అబ్రహాంకి 99 సంవత్సరాల వయసు. 99 సంవత్సరాల వయసులో అబ్రహాము చేసిన ఒక పనిని దేవుడు వ్రాయించాడు పరిశుద్ధ గ్రంథంలో. ఎందుకు ఈ పని ద్వారా దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడబోతున్నాడంటే, దేవుడు తన ఇంటికి వచ్చినప్పుడు, తన దర్శించినప్పుడు అబ్రహాము చేసిన పని ఏంటంటే, అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులను అతను ఎదుట నిలబడి ఉండిరి. 99 సంవత్సరాల వయసులో కూడా అబ్రహాము యొక్క కన్నులు దేవుని చూడగలిగాయి అనేది మనం గుర్తుంచవలసిన ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు యవ్వన వయసులోనే చాలామంది దేవుని చూడలేని వారు చాలామంది ఉన్నారండి. ఆయన సన్నిధిని చూడలేని వారు చాలామంది ఉన్నారు. ఆయన సన్నిధిని కూడా లెక్క చేయని వారు చాలామంది. కానీ అబ్రహాము 99 సంవత్సరాల వయసులో కూడా దేవుని చూచే కన్నులు కలిగి ఉన్నాడు. దైవజనులు చూడగలిగే కన్నులు కలిగి ఉన్నాడు. ఈరోజు ఎంతమంది ఇలాంటి నేత్రాలు కలిగి ఉన్నాం, ఇలాంటి కన్నులు కలిగి ఉన్నాం? నీకున్న కన్నులతో దేవుని చూడగలుగుతున్నావా? దేవుని సేవకులను చూడగలుగుతున్నావా? దేవుని యొక్క సన్నిధిని చూడగలుగుతున్నావా? అబ్రహాము ఆ గొప్ప కృప పొందుకుని ఉన్నాడు. రెండో విషయం మీరు చూస్తే, అతని ఎదుటి నిలబడి ఉండి అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి అని వ్రాయబడింది. అబ్రహాముకి వయసు ఎంత అండి? 99 సంవత్సరాలు. 99 సంవత్సరాల వయసులో పరుగెత్తాడంట అబ్రహాం. ఆ వయసులో ఎవడో పరిగెడతాడు చెప్పండి? ఈరోజు మనం మామూలుగానే పరిగెట్టం. మనకు ఓపుకున్న పరిగెట్టం, బలం ఉన్న పరిగెట్టం, మనకి శక్తి ఉన్న పరిగెట్టలేం. కానీ అబ్రహాము ఆ వయసులో దేవుడు తన దర్శించాడని, దేవుడు తన యొద్దకు వచ్చాడని, దేవుని సేవకులు తన ఇంటికి వచ్చాడని అతడు పరుగెత్తి వెళ్ళాడంటే, ఆ వయసులో కూడా పరిగెత్తుతున్నాడంటే ఆధ్యాత్మిక జీవితంలో అబ్రహాం ఎంత బలంగా ఉన్నాడో మీరు ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు ఈ మాటలు వింటున్న ఎంతమంది మీలో ఆధ్యాత్మిక జీవితంలో వయసు శరీర సంబంధమైన వయసు పెరుగుతున్నా ఆత్మ సంబంధంగా పరిగెత్తేవారు ఎంతమంది ఉన్నారు? ఈరోజు పరిగెత్తగలిగేవారు ఎంతమంది ఉన్నారు? ఈరోజు ఎంతమంది మన కుటుంబాల్లో ఉన్నారు? ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఈరోజు నీ వయసు ఎంత? నిజంగా దేవుని కొరకు నువ్వు పరిగెడుతున్నావా? ఆయన పని కొరకు పరిగెడుతున్నావా? ప్రయాసపడుతున్నావా? ఆయన మందిరం అంటే పరిగెట్టే మనసు నీకుందా? ఆయన సన్నిధి అంటే పరిగెట్టే హృదయం నీకుందా? పరిగెట్టే నడకలు నడుగుతూ కాదు ఈ రోజుల్లో. అది కాదు మనకు కావాల్సింది. ఆయన కొరకు పరిగెట్టే జీవితాలు కావాలి. ఆయన కొరకు ప్రయాసపడే జీవితాలు. అది అబ్రహాము 99 సంవత్సరాల వయసులో కూడా ఆ కృపను పొందుకున్నాడు అబ్రహాం. ఈరోజు ఈ మాటలు వింటే మన జీవితం మనం సిగ్గుపడాలి. నిజంగా ఈ మాటలను బట్టి నిజంగా ఈరోజు మనం అలా ఉన్నామా? దేవునిలో మన దేవుని చూసే కన్నులు నీకు ఉంటున్నాయా? లోకాన్ని చూస్తున్నావు, లోక పాపాన్ని చూస్తున్నావు, లోక ఇచ్చలను చూస్తున్నావు, లోక భోగాలను చూస్తున్నావు. కానీ దేవుని చూసే కన్నులు నీకు ఉన్నాయా లేదా? రెండోదిగా, అంత పరిగెత్తగలిగే స్థితి అతనికి ఉంది ఆ వయసులో. ఈరోజు నువ్వు మంచి వయసు ఉంది, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, కానీ నువ్వు దేవుని కోసం పరిగెట్టలేకపోతున్నావు. ఎవరు బలహీనులు, ఎవరు కుంటివారు ఆలోచించాలి ఇక్కడ ఆత్మీయ జీవితంలో. ఈరోజు మన అబ్రహాం ద్వారా సిగ్గుపడాలి, సిగ్గు తెచ్చుకోవాలి. దేవుని సన్నిధి, ఈరోజు దేవుడు అంటే, దేవుని సన్నిధి, దేవుని మాట అంటే పరుగులు ఎట్టగలిగేటువంటి ఆత్మీయ జీవితం నేటి దినాల్లో మనం కలిగి ఉండాలి. ఈరోజు ఎంతమంది కలిగి ఉన్నాం ఈరోజు ఆలోచించండి. అంత మాత్రం నేల మట్టుకు వంగాడంట. ఒక్కసారి ఆ వయసులో వంగితే మళ్ళీ నడుము పట్టేద్దాం, మళ్ళీ ఎగదు ఇంకా వాస్తవం ఆ వయసులో. కానీ నేల మట్టుకు వంగాడు అంటే అంత ఆరోగ్యంగా ఉన్నాడు అబ్రహాం. నేల మట్టుకు దేవునికి సరెండర్ అయిపోయాడు, లోబడిపోయాడు. ఈరోజు ఇలాంటి ఆత్మీయ జీవితం కావాలి. అందుకే దేవుడు ఈ మాటలు బైబిల్లో రాయించాడు. అంటే నీవు దేవుని చూసే కన్నులు ఉండాలి, దేవుని కొరకు పరిగెత్తే స్థితి నీ జీవితంలో ఉండాలి. అవసరం దేవునికి నేల మట్టుకు వంగి నీ జీవితాన్ని సమర్పించుకోవాలి, అర్పించాలి. అలాంటి ఆత్మీయ జీవితం మనం కలిగి ఉండే స్థితి ఈరోజు ఎవరికైతే ఉంటుందో, అబ్రహాము పునాదులు గల పట్టణం కొరకు ఎలాగైతే ఎదురు చూశాడో అది పొందుకోగలిగాడు. ఈరోజు నువ్వు కూడా అప్పుడు పొందుకోగలుగుతావు. ఈరోజు దేవుడు నువ్వు అలా ఉండగలిగితే, అలా ఉండే కృప దేవుడు నీకు నాకు కూడా అనుగ్రహించును గాక. ఆమేన్. యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అబ్రహాముకున్న బలం, అబ్రహాముకున్న శక్తి, అబ్రహామున ఆత్మీయ ఆరోగ్యం ఈరోజు మా అందరికీ దయచేయండి. ఎందుకంటే మేము అబ్రహాం కంటే వయసులో ఉన్న నీకోసం నేను చూడలేని కనులు, నీకోసం పరిగెట్టలేని పరిస్థితి, నీకు లోబడలేని జీవితాలు మాకున్నాయి. కానీ అలాంటి జీవితాలు మాకు వద్దు నాయనా. ఈరోజు అబ్రహామును బట్టి మా జీవితంలో నీ కార్యం చేసి మేము కూడా ఆ వీధి ఉండే భాగ్యం దయచేయమని
యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.